ఈ నెల 19న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ పూర్తి స్థాయి చర్చలు జరపాలన్న ప్రతిపక్షాలు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు వేగవంతం, కొడుకుతో సహా షకీల్పై లుకౌట్ నోటీసులు. ఎర్రమంజిల్లో డ్రగ్ పెడ్లర్ నైజీరియన్ అరెస్ట్, 8 కోట్ల డ్రగ్స్ సీజ్, 500 మందికి డ్రగ్స్ సప్లై. ప్రజావానికి క్యూ కట్టిన పబ్లిక్, భారీగా అప్లికేషన్లు, హెల్త్ సమస్యల పరిష్కారమే ప్రియారిటీ అన్న ఆఫీసర్స్. రాజేంద్రనగర్ హార్టికల్చర్ వర్సిటీలో ద్రాక్ష పండ్ల మేళా, తోటల్లో ఫ్రెష్ గ్రేప్స్ కొనేందుకు క్యూ కట్టిన పబ్లిక్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇవాళ బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో నిర్ణయించామని తెలిపారు. మరోవైపు గతంలో లాగా కాకుండా కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 3 నెలలకోసారి జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం లేదంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు మేయర్. కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ పై చర్చించామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇప్పటికే సీఎంను కలిసి స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్, కౌన్సిల్ సమావేశం నిర్వహణపై చర్చించామని తెలిపారు. ఈ నెల 19 జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ లో నిర్ణయించామని చెప్పారు. మంచి సమావేశం జరగలేదు అని నేను ఒక మేయర్గా అనుకున్నాను, అది అందరికీ తెలుసు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కూడా ఒక నగర అభివృద్ధి ఒక మంచిగా అవ్వాలి, అభివృద్ధి కోసం సహకరించాలని అందరు కార్పొరేటర్తో ఇవాళ చెప్పడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇదర్ ఆ పార్టీయో ఈ పార్టీయో పార్టీ వైజ్ పోయి మనము టైం వేస్ట్ చేసుకున్నాం. ఈసారి మాత్రం అట్లా కాకూడదు, ఈసారి చాలా మంచిగా అవ్వాలి, స్మూత్గా అవ్వాలి అని ప్రతి ఒక్క కార్పొరేటర్ వివరించడం జరిగింది. కౌన్సిల్ సమావేశాలపై తాము హైకోర్టును ఆశ్రయించడంతోనే మేయర్ దిగివచ్చారన్నారు బీజేపీ కార్పొరేటర్లు. 8 నెలలుగా మీటింగ్లు లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గత సమావేశాల్లో లాగా కాకుండా ఈసారి అన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ మీద ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు చేస్తున్న అవినీతితో జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా మేయర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత పాజిటివ్గా మా కార్పొరేటర్ల సమస్యల మీద స్పందించింది. అధికార మార్పిడితోనే మనసు కూడా మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మా కార్పొరేటర్లు కార్పొరేటర్ హక్కులు ఏముంటాయి, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చడంలో చర్చ జరపాలని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో చర్చ జరపాలని కూడా మేము కోరినాము. వారు సానుకూలంగా స్పందించి ఈసారి ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి జనరల్ బాడీ మీటింగ్లో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా తీసుకుంటారని వారు హామీ ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఒక రెస్పాన్సిబుల్ కార్పొరేటర్స్గా మేయర్ గారికి ప్రజా సమస్యలపై చర్చ జరపడానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చినాం. గతంలో మిగులుగా ఉన్న జీహెచ్ఎంసీ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా అప్పుల్లోకి కూరుకుపోయిందన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. బల్దియా పాలనను కూడా ప్రజాపాలనలో భాగంగానే నడిపించాలన్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. మేయర్ గారు చొరవ తీసుకోవాలి. మరి కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా ఇప్పుడున్న సర్కార్ పైన గనక నూకేయడం గనక జరిగితే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మేయర్ గారికి చేతగాక ఇప్పుడున్న ప్రభుత్వం పైన కనుక నూకేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అధికారులను ఎంతగా సపోర్ట్ చేసిందంటే ఒక స్థాయిలో మనందరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకొస్తున్నారో జీహెచ్ఎంసీలో కూడా అదే మంచి పాలనకు ఒక నాంది పలికేటట్టు ఈరోజు రాబోయే జనరల్ బాడీ ఉండాలని, దానికి మా వంతు కృషి మా సైడ్ నుంచి కార్పొరేటర్స్ అందరం కూడా మేము ఇస్తామని. ఇప్పటికైనా గత బీఆర్ఎస్ హయాంలో లాగా కాకుండా కౌన్సిల్ సమావేశాల్లో అన్ని సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కోరుతున్నారు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు. హైదరాబాద్ బేగంపేటలోని పూలే ప్రజాభవన్లో ప్రజావానికి భారీగా తరలివచ్చారు పబ్లిక్ సమస్యలు వింటూ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య ప్రజావాణి సమస్యల కోసం ప్రత్యేక లాగిన్ను ఏర్పాటు చేశామన్నారు.
ఆరోగ్యపరమైన ఇబ్బందులంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ, ఉపాధి శిక్షణ శాఖ, చేయూత, ఆరోగ్యశ్రీ, ఉమెన్ సేఫ్టీతో పాటు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. సుమారు 50 ఎకరాల భూమి సింగరేణి యాజమాన్యం తీసుకున్నారు సార్. మా చుట్టూ ప్రాంతం రైతులకు అందరికీ నష్టపరిహారం ఇచ్చింది, మా ఒక కుటుంబానికి ఇవ్వలేదు సార్. కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నాయి సార్, అయినా సింగరేణి యాజమాన్యం పట్టింపు చేసుకుంటాం లేదు సార్. సింగరేణి యాజమాన్యం మా కాడికి వచ్చి మీ భూములు మాకు ఇస్తే మీకు తగిన నష్టపరిహారం ఇస్తాం, మీకు మనిషికి ఎంతమంది పేర్లు కాసర్పాయలు గవర్నమెంట్ కాసర్పాయలు ఉంటే అంతమందికి అన్న మాట వాళ్ళు తప్పారు సార్. ఆ తర్వాత ఏం చేశారు, మా సంతకాలు తీసుకున్న తర్వాత ఎకరానికి మీకు 12,500 ఇస్తామని చెప్పారు సార్. ఇక మేము ఏం చేయాలో మాకేం చేయని స్థితి సార్. అప్పుడు కోర్టుకి వెళ్ళాం సార్, మేము అందరం కలిసి రైతులందరూ కోర్టుకి వెళ్తే సుమారు 25 సంవత్సరాలు ఆ కేసు నడిచింది సార్. 25 సంవత్సరాల తర్వాత జడ్జి గారు దయ ఉంచి మా మీద జడ్జిమెంట్ కాపీ ఇచ్చారు సార్. ఎకరానికి 25,000 ఇవ్వండి, ఎంతమంది పేర్లు ఎంతమందికి పని ఇవ్వండి అని. దీంట్లో ఏం జరిగింది సార్, ఒక రైతు కుటుంబం 25 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే ఈ రైతు ఏం చేసి బతకాలా, ఏ పని చేసి బతకాలా? ఆశతోటి వచ్చినాము ప్రతిమోహన్ కాడికి. ఆశ కేటీఆర్ని సరగలితే మేము 9 రోజులు నడుచుకుంటూ వచ్చిండ్రు. మా బాబు మా ఆయన మేము సగం దూరంలో వచ్చి వెళ్ళిపోయినాం. 9 రోజులు నడుచుకుంటూ వచ్చాను, ఎవరు పట్టించుకుంటలేరు. చూడదాం వాదిచ్చిపోయింది కదా, కలిసిపోదామని ఒక వింతి పత్రం ఇచ్చేసి వచ్చినాం సార్. లేపటికి 21లో స్టాఫ్ నర్స్ టీఎస్పీఎస్సీ స్టాఫ్ నర్స్ 57/2017 నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు న్యాయం చేయగలరని ఆల్రెడీ మా యొక్క ఇష్యూ ఉండగానే కొత్త నోటిఫికేషన్ ఎంహెచ్ఎస్సీ ద్వారా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇచ్చారు. కానీ మేము ఎప్పటి నుంచో ఒక 5-6 ఏళ్ల సంది మేము తిరుగుతున్నాం. 2017లో వచ్చిన నోటిఫికేషను అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మా జాబ్స్ కోసం తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి మా ఇష్యూ క్లియర్ చేసి మా యొక్క 893 క్యాండిడేట్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన క్యాండిడేట్స్ అందరికీ జాబ్ ఇవ్వాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ నోటిఫికేషన్లో 3,311 మంది పోస్టులు ఇచ్చారు. సో దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 పద్ధతిలో పిలిచినమంటారు. మరి 1:2 పద్ధతిలో పిలిస్తే టీఎస్పీఎస్సీ మరి 6,000 మందిని పిలవాలి కదా వెరిఫికేషన్కి. 3,248 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిరు. నుంచి కాదు 57/2017 నోటిఫికేషన్. సో అందులో కూడా 893 మంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం, అన్నీ అయిపోయి ఉన్నాయి. ఓన్లీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించాలని మేము కోరుతున్నాము రేవంత్ అన్న. ఈ ఇందిరమ్మ నాయకత్వంలో, సోనియమ్మ నాయకత్వంలో మా రేవంత్ అన్న ఈ చెల్లెలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో నైజీరియాకి చెందిన డ్రగ్ పెడ్లర్ ని అరెస్టు చేసి అతని నుంచి 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై, గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితునికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్స్ ఉన్నట్టు తెలిపారు పోలీసులు. పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ఎర్రమంచుల్ దగ్గర నైజీరియాకి చెందిన ఒడోకో స్టాన్లీ అనే డ్రగ్ పెడ్లర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు స్టాన్లీని అరెస్ట్ చేశామని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 2009లో బిజినెస్ వీసా పైన ఇండియాకు వచ్చిన నిందితుడు ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్ గా మారారన్నారు. 2012లో వీసా ఎక్స్పైరీ కేసులో 6 నెలల పాటు గోవా జైలుకి వెళ్లి వచ్చాడని తెలిపారు. నిందితుల నుంచి 557 గ్రాముల కోకైన్, 902 ఎక్స్‌టసీ పిల్స్, 105 ఎల్ఎస్డీ బ్లాట్స్, 215 గ్రాముల చరస్, 21 గ్రాముల హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 కోట్లకు పైగా ఉంటుందన్నారు. గోవా, ముంబై నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కి తెప్పించుకున్నట్లు గుర్తించామన్నారు డీసీపీ. నిందితునికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్స్ ఉండగా హైదరాబాద్ కి చెందిన 7గురికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు డీసీపీ. 2012లో ఈయన ఇల్లీగల్ ఓవర్ స్టే పైన గోవా పోలీసు మాపుసా పోలీసు అరెస్ట్ చేసి ఈయనని జైలుకు పంపించడం జరిగింది. ఒక 6 నెలలు ఈయన జైల్లో ఉన్నాడు. ఆ కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఈయన ఇండియాలోనే ఉంటున్నాడు. ఈ కోవిడ్ సమయంలో ఈయన షాపు ఎక్కువ నడవలేదు కాబట్టి కొందరు నైజీరియన్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనని డ్రగ్ సప్లై పని కోసం వాడుకొని ఈయనకు డబ్బులు ఇచ్చేవారు. 2017లో డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఎన్సీబీ అధికారులు ఇతడిని అరెస్టు చేసినా ఆ తర్వాత కూడా తీరు మారకుండా
ఆ తర్వాత కూడా తీరు మారకుండా డ్రగ్స్ సప్లై కంటిన్యూ చేస్తున్నాడన్నారు డీసీపీ. డ్రగ్స్ వినియోగదారులపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ. నిందితునికి డ్రగ్స్ సప్లై చేసిన ప్రధాన పెడ్లర్స్ కోసం సెర్చ్ చేస్తున్నామన్నారు. ఈయనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు ముంబై అండ్ పుణే ద్వారా ఈయనకు కొన్ని కొరియర్ సర్వీసెస్ ద్వారా ఈయనకి సప్లై చేస్తారు. ఈయన వాటిని తెప్పించుకొని కస్టమర్స్ ఎవరైతే నెట్వర్క్ ఉన్నారో వాళ్లకు గోవాలో ఈయన పెడ్లింగ్ చేస్తూ అంటే సప్లై చేస్తూ ఈ చట్ట వ్యతిరేక పనులను చేస్తూ ఉన్నాడు. సిటీలోని ప్రతి పబ్, బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు డీసీపీ విజయ్ కుమార్. ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిటీలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఎక్కడో చోట డ్రగ్స్తో పట్టుబడుతూనే ఉన్నారు. డ్రగ్స్ కన్స్యూమర్లుగా ఉన్నవారే డ్రగ్ పెడ్లర్గా మారి తమ సర్కిల్లో ఉన్న వారికి సప్లై చేస్తున్నారు. అయితే డ్రగ్ కేసుల్లో రీసెంట్గా అమ్మాయిలు పట్టుబడడం కలవరపెడుతోంది. పార్టీస్ పేరుతో డ్రగ్స్కి బానిసై పోలీసులకు దొరికిపోతున్నారు. మగవారే కాదు, మహిళలు కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఈ కల్చర్ మరింత విస్తరించింది. క్లబ్బులు, పబ్బులు, నైట్ పార్టీలకు వచ్చే యువతులను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి ద్వారానే డ్రగ్స్ అమ్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ డ్రగ్స్ కేసుల్లో 10కి పైగా మహిళలు పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడుపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు, ఎక్సైజ్ శాఖ మరింత నిఘా పెంచారు. ఆ క్రమంలోనే డ్రగ్స్ బ్యాచ్లకు చెక్ పడుతోంది. తాజాగా తెరపైకి వచ్చిన కేసుల్లో యువతులు ఉండటం సంచలనంగా మారింది. 2 నెలల్లో నార్కోటిక్ పోలీసులకు పలువురు యువతులు పట్టుబడ్డారు. వీరంతా డ్రగ్స్ ను తమతో క్యారీ చేస్తున్న టైంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొద్ది రోజుల కిందట వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అప్పట్లో సైబరాబాద్ పరిధిలోని మోకిలా పిఎస్ లో కేసు నమోదైంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు ప్రభాకర్ తో పాటు పట్టుబడిన అనురాధ ద్వారా అనేక మంది పేర్లను పోలీసులు సేకరించారు. ఇదే కేసులో 2 నెలలుగా పరారీలో ఉన్న మరో యువతి లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి హెరాయిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక లావణ్యతో పాటు ఆర్టిస్ట్ గా పనిచేసే ఇందిరను సైతం అరెస్టు చేశారు. వీరిద్దరికీ ఉనీత్ రెడ్డి అనే యువకుడు డ్రగ్స్ అలవాటు చేసి వారిని దందాలోకి దించాడని గుర్తించారు పోలీసులు. ఇక డ్రగ్స్ పెడ్లర్ల వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బాచుపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. మొదటగా యువతికి సులేమాన్ అనే వ్యక్తి డ్రగ్స్ అలవాటు చేసి క్రమక్రమంగా డ్రగ్ సప్లయర్స్ తో పరిచయాలు పెంచినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు డ్రగ్ పెడ్లర్ల టార్చర్ తట్టుకోలేక యువతి పోలీసులను ఆశ్రయించగా ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవల శేరిలింగంపల్లి, సంతోష్ నగర్, బోయిన్పల్లిలో డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన పలువురు మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. పార్టీలకు వెళ్లే యువతులు డ్రగ్స్ మత్తులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. A1 రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్లో ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎల్ఐ స్పీడప్ చేశారు పంజాగుట్ట పోలీసులు. డిసెంబర్ 23న అర్ధరాత్రి ప్రజాభవన్ దగ్గర తన కారుతో బారికేడ్ ను ఢీకొట్టి పరారయ్యారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. ఈ ఘటన సమయంలో కారులో 2 యువకులు, 3 యువతులు ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా షకీల్ కొడుకు సాహిల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించారని షకీల్ పైన కేసు నమోదు చేశారు. పోలీసులు షకీల్, ఆయన కొడుకు సాహిల్ పై లుక్ నోటీసులు జారీ చేశారు. వారు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.
ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చామని, 3 అరెస్టు చేశామని చెప్పారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. పంచగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్లను అరెస్టు చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశామని తెలిపారు. వారిద్దరికీ పర్సనల్ బాండ్ పైన కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించి వేరొక వ్యక్తిని కేసులో పెట్టారని, వారికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సస్పెన్షన్ లో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని గుంతకల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ సహాయంతో పట్టుకొని అదుపులోకి తీసుకొని ఆయనని విచారణ జరిపి నిన్న రాత్రి ఆయనని కోర్టు ముందు, న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం, అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయాలయంలో ఇది 7 years లోపు పనిష్మెంట్స్ ఉన్న నేరాలు కాబట్టి న్యాయాలయము ఆయనకు సొంత బాండ్ పైన రిలీజ్ చేయడం జరిగింది. గతంలో జూబ్లీహిల్స్ పిఎస్ లిమిట్స్ లోని రోడ్ నంబర్ 45లో 2022 మార్చిలో జరిగిన యాక్సిడెంట్ లోను మాజీ ఎమ్మెల్యే షకీల్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయంటున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ప్రమాదంలో మహిళ చేతిలో ఉన్న బాలుడు కింద పడి చనిపోయాడన్నారు. ఈ కేసును కూడా ఇప్పుడు తిరిగి విచారణ చేస్తామని డీసీపీ తెలిపారు. ఆయన దుబాయ్కి వెళ్లే ముందే ఆల్రెడీ ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ ఉన్నారో ఆయన ఆల్రెడీ దుబాయ్లోనే ఉన్నారు. ఆ దుబాయ్లో ఉండి ఆయనని తప్పించడానికి, తర్వాత ఆయన స్థానంలో ఇంకొక తప్పుడు వ్యక్తిని ఆరోపిగా, నిందితుడిగా పెట్టడానికి, తర్వాత దానికి సహకరించిన వ్యక్తులు అందరూ కూడా పోలీస్ నుంచి తప్పించుకొని తిరగడానికి అక్కడి నుంచే ఉండి ఆయన మానిటర్ చేస్తున్నాడు అనేది సాక్ష్యాధారాలతో రుజువైంది. ఈ కేసులో నిందితులైన సాహిల్, మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు మరో 2 దుబాయ్ లో ఉన్నారని, వీరిని ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు పంచగుట్ట పోలీసులు. పదేళ్లు 1 కోటి మంది సబ్స్క్రైబర్స్, ఉన్నది ఉన్నట్లు చూపించే దమ్ము సొంతం. తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఇప్పటికీ ప్రజల గొంతుకగా జనం గుండెల్లో నిలిచింది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. న్యూస్ యాజ్ ఇట్ ఈస్ తో తెలంగాణ ఆత్మగౌరవానికి కేర్ ఆఫ్ అయింది. ఇప్పుడు 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ తో డిజిటల్ రంగంలో V6 యూట్యూబ్ ఛానల్ దూసుకెళ్తోంది. V6 డిజిటల్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ రంగంలో 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ తో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్థానం ప్రారంభించిన 10 ఏళ్లలోనే 1 కోటి మంది హృదయాల్లో నిలిచింది. న్యూస్ యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్ తో జనం మనసుల్ని గెలుచుకుంది. నాటి తెలంగాణ ఉద్యమం, ఉద్వేగం, ఆత్మ గౌరవం నుంచి నేటి వరకు జరిగిన ప్రస్థానాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేర్చింది V6. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. మన పండుగలు, విశిష్టతలను ఈ తరాలకు, రాబోయే తరాలకు తెలియజెప్పింది. మన బోనాలు, బతుకమ్మ పండుగలను పాటల రూపంలో ప్రత్యేక కథనాలతో ఓ రేంజ్కు చేర్చింది. పండుగలు, పబ్బాలు, జాతరలు, బోనాలు, బతుకమ్మ పండుగలు వస్తే ప్రతి ఒక్కరూ V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ వెతుక్కునేలా పాపులర్ అయింది. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచింది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఏ వార్తకైనా, ఎన్నికల ఫలితాలకైనా ఖచ్చితత్వాన్ని ఓన్ చేసుకుని నిజమైన ఫలితాల్ని అందించింది. మొన్నటి ఎన్నికల ఫలితాలను దాదాపు 80 లక్షల మంది లైవ్ స్ట్రీమింగ్ లో చూడటమే V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితత్వానికి నిదర్శనం. గల్లీ పల్లె జనం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRIల వరకు అరచేతిలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గుర్తు చేసుకుంటూ గుండెల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వాల్లో లోపాలు, జనం సమస్యలు, అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపింది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ట్రెండ్ ఏదైనా, ట్రెండింగ్ ఇంకేదైనా, వైరల్ అయినా ప్రజల జీవన విధానంలో భాగమవుతూ వారికి అండగా నిలిచింది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. చరిత్ర అయినా, చరిత్ర మరుగున దాగి ఉన్న సీక్రెట్స్ అయినా వెలుగులోకి తెచ్చి నేటి సమాజానికి సాక్ష్యంగా నిలిచింది. V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రస్థానంలో ప్రతి అడుగు ప్రత్యేకమే. 2013 జనవరి 26న పురుడు పోసుకుంది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. 2015 ఆగస్టు 31న 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ తో మొదటి మైల్ స్టోన్ ని చేరుకుంది.
2017 సెప్టెంబర్ 2న 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ హృదయాల్లో నిలిచింది. 2020 జూన్ 8న 50 లక్షల సబ్స్క్రైబర్స్ కి చేరింది. ఆ తర్వాత 3 ఏళ్లలోనే 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ తో నయా రికార్డ్ సృష్టించింది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. గతంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చకపోవడంతోనే దేశంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని తెలిపారు. మోడీ పాలన, రామమందిర నిర్మాణం బీజేపీకి కలిసి వస్తాయంటున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో రిపోర్టర్ మదార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ కూడా వాటి సన్నద్ధతలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. సార్, కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఇటీవల కామెంట్స్ చూస్తే ప్రత్యేక దేశం సౌత్కు నార్త్కి అనే ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? వీళ్ళకు ఒక జాతీయతా భావం 1947 నుంచే కరువైంది. మీకు డిఎంకే పుట్టడం కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పుట్టింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది, తెలుగువాడి ఆత్మగౌరవం కించపరిచింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి పెట్టారు. మమతా బెనర్జీ పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వ్యతిరేకంగానే. శరద్ పవార్ పార్టీ పెట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగానే. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు పుట్టింది. ఎందుకంటే ఓవరాల్గా ఒక జాతీయతా భావం లేకపోవటం, ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా పార్టీని డెసిషన్స్ని దేశంలో తీసుకోకపోవటం. నెక్స్ట్ టర్మ్ 5 ఏళ్ళు కనుక అధికారంకి ఇస్తే భవిష్యత్తు 1000 తరాలకు ఇండియాకి సరిపడా అంత ఆలోచన అంతా ఉంటుంది, ఆ దిశగా అభివృద్ధికి దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ఆయన ప్రసంగం విన్నాం. ఏ అంశాలు మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు ఈసారి? నరేంద్ర మోడీ గారి అడ్మినిస్ట్రేషను, ఆయన 10 సంవత్సరాల ప్రజాసేవలో ఉన్న అంశమే మేజర్ అంశము. అందులో భాగంగా నా నియోజకవర్గంకి వస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6,300 కోట్ల రూపాయలు, సుమారు 50,000 గ్రూప్స్ ఉంటాయి నా దగ్గర, 5 లక్షల పైన మహిళలు ఉంటారు. ఈ 6,300 కోట్ల రూపాయలు అంటే దాదాపు 13 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చిండ్రు. అందులో 35% ప్రిన్సిపల్ సబ్సిడీ ఉన్నది, లేదా 5% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉన్నది. 1900 కోట్ల రూపాయలు ముద్రలోకి ఇచ్చారు. నరేంద్ర మోడీని చూసి, ఆయన పరిపాలన చూసి గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ నిధుల కాడికి వెళ్ళి ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి. నిజామాబాద్ మీ నియోజకవర్గానికి వస్తే అక్కడ పశువు రైతులు ఎక్కువ ఉందంటారు. వాళ్ళ కోసం ఏం చేసిర్రు? ఈసారి అరవింద్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఇవాళ పసుపు రేట్లు గత 4 సంవత్సరాలు స్పైసెస్ బోర్డు ద్వారా పనిచేసినందుకు, నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ పాలసీస్ వల్ల, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ వల్ల, మేజర్గా ఇంపోర్ట్స్ తగ్గియటం వల్ల, ఈ పసుపే కాదు ఓవరాల్ ఆయన గవర్నెన్స్ కూడా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద జరుగుతూ ఉంది. మాది 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పసుపు చేయటం, అది జగిత్యాల్లో మామిడిని చేయటం. రానున్న కాలంలో పసుపు రైతులకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 20,000 దాటిచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మీరు ఎక్కడ పోటీ చేసినా అక్కడ నుంచి పోటీ చేసి ఓడిస్తాను కవిత గతంలో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది ఫైట్? చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన భాష లేదు. ఇవాళ వాళ్ళ భాషకు తగ్గట్టు వాళ్ళ ఫ్యామిలీ చేసిన ఏంది అహంకారపు పాలన కానీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కవిత గారు నిజామాబాద్లో నిలబడతారని నేనైతే అనుకుంటలేను. నిలబడ్డ 3వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పడిపోతుంది. కొంత కీలకమైన లీడర్ల మధ్య కొంత సఖ్యత లోపించిందనే ప్రచారం కూడా బాగా జరుగుతూ ఉంది. సార్, నేను పెద్ద ఇవన్నీ పట్టించుకోను, రాజకీయాలు ఇవన్నీ కామను. నేను లీడర్ని గాను, నేను కార్యకర్తని కాబట్టి నా పని నేను చేసుకుంటా పోతూ ఉంటా. నాకు వేరే పని చెప్తే వేరే పని చేస్తా. మోడీ హయాంలోనే జీరో అవినీతి అనేది కూడా, అవినీతి అనేది లేకుండా పాలన అనేది కూడా సాగుతూ ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి అలాగే సాంస్కృతికంగా చేసినటువంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొనే దేశ ప్రజలు మరోసారి మోడీకి పట్టం కట్టబోతున్నారంటూ కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి. రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని కోరారు రెడ్డి సంఘం కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి. బంజారా హిల్స్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. గత 10 ఏళ్లుగా రెడ్లు తీవ్ర వివక్షతకు గురయ్యారని ఆరోపించారు. కనీసం సమస్యలు చెప్పుకుందామని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నేతలు పాల్గొన్నారు. గట్టిగా పట్టినం ఇస్తారా లేదా, ఇయ్యకపోతే మీరు రారు అని అంటే ఇస్తామని
ఓనాడు కేసీఆర్ కొడుకు అనౌన్స్ చేస్తాడు, కేసీఆర్ అల్లుడు అనౌన్స్ చేస్తాడు, ఇక వచ్చిందంటే మేము పటాకు కలిసి మీకు వచ్చే 3 రోజుల్లో మీకు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి ఇంతవరకు చేయలేరు. అంటే దానికి కారణం అంటే ఓడిపోవుట్ల కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మేమంటే మా రెడ్లందరూ కలిసి కట్టుగా ఆయన చేసాడు కాబట్టి అయిందని మేము అనుకుంటాము. అటు సంతోషం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు. ఈయన చేస్తే పుణ్యం, ఈయన చేయాలి, చేయకపోతే కష్టం. చేస్తే పుణ్యము, చేయకపోతే మాత్రం కష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి ఆయన కార్పొరేషన్ అనౌన్స్ చేయాలి. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో రెడ్లంటోళ్ళు అందరిని ఆదుకుంటోళ్ళు అందరిని కలుపుకపోయే గుణం ఉన్నోళ్ళకే, అలాంటి కులానికే, రెడ్డి అంటే కులం కాదు గుణం అనేది ఉంటుంది, అలాంటి కులానికే మాకు తెలంగాణ వచ్చినాక తెలంగాణ వస్తే అందరు బతుకులు బాగుపడతాయని అందరూ కూడా ఏ విధంగా అయితే మూకుమ్మడిగా ఏ విధంగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకోమో, కానీ మా రెడ్లకు మాత్రం తెలంగాణ వచ్చినాక పెద్ద ఎత్తున అన్యాయం అంటే అణగదొక్కబడ్డం. ఈ వెలుమధర పాలనలో అణగదొక్కబడ్డం. ఏ పార్టీలకు ఖచ్చితంగా రెడ్లు అన్నారు, అన్ని పార్టీలు అన్నారు, కానీ మాకు ఇలా హ్యాపీగా ఉన్నాం, మేము సంతోషంగా. మాకు చేస్తారా చేయరా అనేది చేస్తారు, ఆటోమేటిక్గా చేస్తాను, కార్పొరేషన్ ఇస్తాను హామీ ఇచ్చారు, చేస్తారని అనుకుంటాం, ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఈ గవర్నమెంట్ నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద మాకు ప్రగాఢ నమ్మకం ఉన్నది. బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కలిసి కూడా మాకు కొంగళసిన కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తారు. ఆ యొక్క పేద రెడ్ల యొక్క పేద సామాజిక వర్గాల యొక్క ఎవరికైతే హామీలు ఇచ్చి చేయలేదో వాళ్ళ ఉసురు జరిగింది, వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచిందని మాత్రం మేము డంకా బజాయించి చెప్తాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి వేరే సభలలో కూడా ఇప్పుడు ఏదైతే మా పెద్దలు చెప్పినో మిగతా పెద్దలు కూడా వచ్చి మా సభలలో చెప్పి మీరు రెడ్డి కార్పొరేషన్ ఏదైతే ఉందో న్యాయంగా అడుగుతున్నారు, పేద రెడ్ల కోసము, పేద సామాజిక వర్గాల కోసము, పేద ఓసీల కోసము మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో వారందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అన్నారు మణికొండ కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మణికొండలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అధికారం పోవడంతో బాల్క సుమన్ కు మతి భ్రమించిందన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలని తప్పుదోవ పట్టించడానికి అన్ని దిక్కుమాలిన కామెంట్లు చేసుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ కి మనం ఏదో లొంగిపోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వమే దారాదత్తం చేసేసింది ప్రాజెక్టులన్నీ. వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ గా సంతకం పెట్టిన దానికి వాళ్ళ జస్ట్ దాన్ని రాజకీయం చేయడానికి మన మీద లేనిపోని దుమ్మెత్తి పోస్తున్నారు. అటువంటి మాట్లాడుకుంటా అదే విధంగా మన బాల్క సుమను తన లెవెల్ మర్చిపోయి వాడు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్య కార్యకర్త, వాడు మర్చిపోయిన లెవెల్ మీద వాడు మర్చిపోయి ఒక సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం ఎవరు కాదు, మన వెనుకల్లో ధోరణి చూసి అహంకారం చూస్తున్నారు. ఆ అహంకారం ప్రజలు ఆల్రెడీ దింపిర్రు. ఈ ఎంపీ ఎలక్షన్లతోని వాళ్ళ పార్టీ భూస్థాపితం కావడం తప్పనిసరి. ఆ భూస్థాపితమయ్యే పార్టీని కాపాడడానికి ఏదో పెట్రోల్ పోసి ఏదో లేపుదామని ట్రై చేస్తున్నారు, కానీ అవన్నీ జరిగే ముచ్చట కాదు. హైదరాబాద్ లో కేకేఆర్ ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటైన్ హెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 5K రన్ జరిగింది. ప్రతి ఒక్కరికి వ్యాయామం, కమ్యూనిటీగా కలవడం ఎంత అవసరమో తెలియజేయడానికే ఈ రన్ నిర్వహించామన్నారు నిర్వాహకులు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో 800 మంది పాల్గొన్నారు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ 5K రన్ ఈవెంట్ అని చెప్పేసి మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. బట్ దిస్ టైం ఏమైందంటే కమ్యూనిటీ వాళ్ళే ఎస్ఎంఆర్ వాలంటీర్స్ ఒక ఎక్కువ వాలంటీర్స్ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి వీఆర్ కండక్టెడ్ దిస్ ఈవెంట్. దిస్ ఈజ్ వెరీ గ్రాండ్ సక్సెస్. సో వీ ఆల్ ఆర్ ఎంజాయ్డ్. మా మెయిన్ మోటో వచ్చేసి హెల్త్ అవేర్నెస్ కోసం అండి. హెల్త్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ గ్యాదరింగ్. సో నవ్వేడేస్ మనం చూస్తూ ఉంటే చాలామందికి ఏంటంటే దే డోంట్ హ్యావ్ టైమ్, దే ఆర్ నాట్ స్పెండింగ్ ద టైమ్ టు ఫర్ ద ఎక్సర్సైజెస్. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో టు స్పెండ్ టు గివ్ ద మోర్ టైమ్
ఫర్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్. సో చాలా బాగా జరిగింది ఈ మొత్తం ఇంత. Since I have started running and participating all the events outside in a month, almost all Sundays, I participated in Tata Mumbai Marathon also. But that provoked me why could not have a own SMR run in our own premises and make people more healthy, more influence towards running. So we made this event planned in last 1 month, and we could make it such a great way that almost 700 participants come and participate in the run, almost 1000 crowds. A big event like this, we made it very successful. చిట్టీల పేరుతో తమను సమతామూర్తి చిట్ ఫండ్ సంస్థ మోసం చేసిందని ఆరోపిస్తూ సైబరాబాద్ సిపిని కలిశారు బాధితులు. గత నెల 13న మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని తెలిపారు. దీంతో సిపి ఆదేశాలతో సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్, రాకేష్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం సంస్థ డైరెక్టర్ గణేష్, అకౌంటెంట్ జ్యోతి పరారీలో ఉన్నారు. చిట్ ఫండ్ సంస్థ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. ఫండ్స్ అని పెట్టారు. ఒక 9 months బ్యాక్ పెట్టారు. టెలికాల్ ద్వారా మళ్ళీ మా దగ్గరికి పంపించి చిట్స్ ఏంటి సార్ బాగుంటుంది, సమతామూర్తి చిట్స్. సో అంటే మేము ఎలా మోసపోయామంటే సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. ఆగస్ట్లో కమిట్మెంట్ ఇచ్చాడు. ఆగస్ట్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది. ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటే సార్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనవరి పండుగలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి దాట వేశాడు. దాట వేసిన తర్వాత రెగ్యులర్గా ఒక్కొక్కరు బాధితులం అందరం ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఒకరోజు వచ్చారు శ్రీనివాస్ అండ్ గణేష్ శ్రీనివాస్ వచ్చి అందరికీ చెక్స్ ఇచ్చి December 30th మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అందరికీ చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆఫీస్ కూడా వెకెట్ చేశారు. ఆఫీస్లో ఎవరు లేరు, ఆఫీస్కి తాళం ఉంది. సో వీళ్ళకి కూడా ఫోన్లు ఎత్తట్లేదు. అసలుకే మేము 10 lakhs చేశానండి. నేను 5 months కట్టాను. దాదాపు ఎంతమంది ఉంటారు? దాదాపు 200 నుంచి 300 మంది ఉంటారు. నాకు తెలిసి ఇది కుకట్పల్లి ఒక బ్రాంచ్, ఎల్బీనగర్ ఒక బ్రాంచ్, మాదాపూర్ బ్రాంచ్ అండి. మాదాపూర్ పెద్ద బ్రాంచ్. నాకు తెలిసి ఇది 200 నుంచి 300 కోట్ల స్కామ్ అండి, 100% ఇది. మాకు 3 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. మాదాపూర్ హెడ్ బ్రాంచ్, కుకట్పల్లి, ఎల్బీనగర్ 3 బ్రాంచీలు అండి. 3 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. నాకు వచ్చేసి శ్రీనివాస్ గారు, గణేష్ గారు చెప్పి ఏంటంటే మాకు కమిట్మెంట్ ఇచ్చారు. 4th month చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. కమిట్మెంట్ ప్రకారం మేము ఏం చేసామంటే సార్ చిట్టి లిఫ్ట్ చేస్తున్నారు కదా, మాకు పేమెంట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు, వెరిఫికేషన్. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాము. నింపి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 month అవుతుంది, పేమెంట్ ఇవ్వట్లేదు. ఏం సార్ పేమెంట్ ఇవ్వట్లేదు అంటే సార్ ఫెస్టివల్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినాయి, కలెక్షన్ కాలేదు సార్ అది అని చెప్పి ఆ విధంగా దాటేసుకుంటూ వచ్చారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.